గాయ్స్, ఈరోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి వర్క్ చేశాను అనమాట. అది ఎవరో కాదు, నా దరిద్రమేని. నా దరిద్రమేని అది ఎలాగో చెప్తాను చూడండి. మార్నింగ్ టైమ్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ సిగ్నేచర్ చేద్దామని చెప్పి కార్డు తీసుకున్నాను. అతనేమో కార్డు ఇచ్చాడు, మళ్ళీ రిటర్న్ తీసుకొని సిగ్నేచర్ నువ్వు చేసావు అని చెప్పేసి కన్నడలో చెప్పాడు. అది అయిపోయింది. నేను ఇంకా సిగ్నేచర్ చేయలేదురా బాబు అనుకుని నేను తెలుగులో మెత్తుకున్నాను. ఆడికి తెలుగు రాదు, నాకు కన్నడ రాదు. అక్కడ ఒక అరగంట వేస్ట్ అయింది అనమాట. అక్కడితో అది అయిపోయింది కదా అని చెప్పి నేను చక్కగా రూమ్ లోకి వెళ్ళి నా పని నేను చేసుకుంటుంటే మా సీనియర్ వచ్చాడు. ఈరోజు మన ఎండి వస్తున్నారు, కాస్త మంచిగా చేయాలని చెప్పేసి నాకు డస్టింగ్ క్లాత్ ఇచ్చాడు. సరే కదా అని చెప్పి నేను డస్టింగ్ చేస్తుంటే ఆర్ట్ ఫ్రేమ్ అనేది కింద పడిపోయి పగిలిపోయింది. అక్కడ 1500 ఫైన్ పడ్డది నాకు. అది కాస్త బాధగా ఉండి అది చేస్తుంటే సాయంత్రం అయింది. ట్రాలీ తీసుకుని వచ్చి రూమ్ ముందు పెట్టమని చెప్పేసి చెప్పారు. అది తీసుకుని వస్తుంటే అదేమో ఇటు అటు ఊగి వెళ్ళి గోడ గుద్దేసింది. అక్కడ పెయింట్ అయితే ఊడిపోయింది. అది సూపర్వైజర్ తో తిట్లు కాసి ఏంట్రా నా బతుకు అనుకోని నేను చక్కగా సైలెన్స్ నా పని నేను చేసుకుంటుంటే రూమ్ లోన తలుపు వచ్చి అంటే తలుపుకున్న పేడ్ అంటారు, అది వచ్చి నాకు గుచ్చేసింది భయ్య. అది తీయడానికి చాలా కష్టపడి తీసి ఇన్ని పనులన్నీ చేసి చక్కగా సాయంత్రం వెళ్ళి రిసిప్ట్ తీసుకుని వెంటనే వచ్చేద్దాం అనుకోనంటే అక్కడ మాకు ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ ఉంటారు కదా, అతను చాలా లేట్ గా వచ్చారు. అక్కడ ఒక అరగంట వేస్ట్ అయింది. ఆయన సర్లే లేట్ గా వచ్చారు కదా అని చెప్పేసి వేగంగా వదిలేస్తారేమో అని చెప్తే ఒక అరగంట తర్వాత వదిలేరనమాట. సీనియర్స్ అందరికి ప్లేస్మెంట్స్ చెప్పేసి ఎవరెవరు ఉంటున్నారు ఎవరెవరు ఉండడం లేదు అవన్నీ అడిగి అవన్నీ అయిపోయాయి అనుకొని ఆలోచించి రిసిప్ట్ తీసుకున్న టైంకి సార్ వీక్ ఆఫ్ తీసుకుంటా సార్ అని అడిగాడు. అడిగితే వీక్ ఆఫ్ ఏం లేవమ్మా, కావాలంటే నెక్స్ట్ వీక్ నువ్వు అడుగు నేను ఇస్తాను అనుకుని అన్నాడు. అక్కడ కూడా నన్ను దరిద్రమే బీట్ చేసింది భయ్య. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే నన్ను నేను వదిలినా అది నన్ను వదలడం లేదు. సరే గైస్, ఈ రోజుకైతే ఇంతే. బాయ్. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము.